హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, చికెన్ బిర్యానీ ఇలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూడండి. ఈ బిర్యానీని నేను కుక్కర్లో వేసి చూపిస్తున్నాను. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకోండి. ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇందులోనే 4-5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేశాక 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. వీటన్నింటిని యాడ్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 గంట ముందే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోండి. అలాగే 1 గ్లాస్ మామూలు రైస్ని తీసుకోండి. ఈ 2 గ్లాసుల రైస్ని 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నాను. వీటన్నింటినీ ఆయిల్ హీట్ అయ్యాక అన్ని మసాలా దినుసులని యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇంతకుముందు మనం కలుపుకున్న చికెన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ చికెన్ని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్పై మూతను పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా తీసేయండి. ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత మూతను తీసుకొని కుక్కర్ మూతని ఓపెన్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, చికెన్లో మనకి వాటర్ వచ్చింది. ఇక్కడ మనకి చికెన్ అనేది 80% కుక్ అయింది.
ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ అలాగే 1 గ్లాస్ మామూలు రైస్ని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఈ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్లో నాకు ఆల్రెడీ 1/2 గ్లాస్ వరకు వాటర్ ఉంది కనుక. చికెన్లో ఏం వాటర్ లేకున్నా పర్లేదు. అప్పుడు మీరు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేశాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూతను పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వండి. చల్లారాక మూత తీసి చూస్తే మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ బిర్యానీని బిర్యానీ గ్రేవీతో కానీ లేదంటే రైతాతో తీసుకుంటే బాగుంటుంది. పైన కాస్త పుదీనాని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.